హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? సో ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాం స్ట్రైట్గా, ఏం సుత్తి లేకుండా. మన దగ్గర ఫోన్లో ఎంత మెమరీ ఉన్నా, లైక్ 256 GB ఉన్నా, 512 GB ఉన్నా, 1 TB ఉన్నా, ఎప్పుడు స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుంది చాలామందికి. సో ఇంకా స్పెషల్లీ ఇట్లా యూట్యూబ్ వీడియోస్ అట్లా చేసినామంటే ఇంకా మన ఫోన్ అంతా ఫుల్ ఎప్పుడు మెమరీ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళ కోసమే మార్కెట్లోకి ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చింది. అదేంటంటే ఎయిర్ ఫ్లో అనమాట. దీంట్లో 1 TB 2 TB అని చెప్పి వచ్చింది. లైక్ మీరు పెన్ డ్రైవ్కి కాపీ చేసుకొని ల్యాప్టాప్కి కాపీ చేసి ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా. స్పెషల్లీ ఐఫోన్లో ఒక చిన్న ఫోటో తీసినా కూడా చాలా మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది, ఎందుకంటే క్లారిటీ బాగుంటుంది కాబట్టి. సో ఇందులో ఏమున్నాయంటే ఎయిర్ ఫ్లో అని ఎస్ఎస్డి అనమాట. చిన్నది, చాలా చిన్నగా ఉంది అసలు. 6.5 mm ఉందంట. సో ఇట్లా మనకి ఐఫోన్ కానీ శాంసంగ్ కానీ ఏ ఫోన్కైనా సరే ఇది మ్యాగ్నెట్ సేఫ్ ఉంటుంది కదా, దానికి వచ్చి స్టిక్ చేసుకోవచ్చు అనమాట. ఇటు సైడ్ స్టిక్ చేయాలి, ఇటు సైడ్ ప్లాస్టిక్ ఉంది కదా యాక్చువల్లీ ఇటు సైడ్. సో ఎంత స్ట్రాంగ్గా స్టిక్ అయిందో చూడండి. సో బాగా స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా, దీనికి 2 కేబుల్స్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి యాంగులర్ కేబుల్. అంతే. సో మనం ఎక్కడికైనా ఈజీ టు క్యారీ అనమాట, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు దీన్ని శుభ్రంగా. 1 TB మెమరీ ఉంటుంది. అండ్ మీకు మళ్ళీ దీని నుంచి మనం ల్యాప్టాప్కి అట్లా కావాలంటే ఇంకా ఈజీగా కాపీ చేసేసుకోవచ్చు. ఇది ఫైల్స్లో ఉంటుంది అనమాట. ఫైల్స్కి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఎయిర్ ఫ్లో అని వచ్చేసింది. ఇప్పుడు సపోజ్ మనం కొన్ని ఫొటోస్ కాపీ చేసుకోవాలనుకోండి, ఇట్లా వెళ్ళిపోయి సో ఇక్కడ డైరెక్ట్ ఎయిర్ ఫ్లో అని వస్తుంది కదా, ఇక్కడ సేవ్ కొట్టేసినామంటే ఇట్లా ఫొటోస్ వచ్చేస్తాయి. ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేసేయండి.